హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసి బొబ్బరి వడియాలు తయారు చేశానండి. ఈ బొబ్బరి వడియాలు కర్రీస్కి చాలా బాగుంటాయండి. పులుసులు పెట్టుకున్నా ఇగురు వండుకున్నా చాలా బాగుంటాయి. మరి బొబ్బరి వడియాలని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూద్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు మా వీడియోకి లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ బొబ్బరి వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా బొబ్బరిపప్పు నానబెట్టుకోవాలండి. నేను ఒక అర కేజీ బొబ్బరిపప్పు తీసుకున్నాను. 2-3 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుందండి. తొందరగా నానుతుందండి బొబ్బరిపప్పు. నానబెట్టిన తర్వాత శుభ్రంగా కడిగి బిజ్జల గిన్నెలో వాడేసుకోవాలి. నీళ్ళన్నీ పూర్తిగా వాడిపోవాలండి. ఇలా వాడేసిన తర్వాత మనం రోట్లో అయినా రుబ్బుకోవచ్చు అండి, గ్రైండర్లో అయినా రుబ్బుకోవచ్చు. నేను రోట్లో రుబ్బుతున్నానండి. ఈ అర కేజీ పప్పుని 2 వాయిల కింద రుబ్బుదాము. మెత్తగా రుబ్బుకోవాలండి. నీళ్లు వేయకుండా కొంచెం గట్టిగానే రుబ్బుకోవాలండి. జోరైందంటే వడియాలు సరిగ్గా రావండి. ఈ బొబ్బరిపప్పు జిగురు తక్కువగా ఉంటుందండి, పెసరపప్పు లాగా ఉండదు. మెత్తగా రుబ్బుకోవాలండి. ఇలా రుబ్బిన తర్వాత కొంచెం జీలకర్ర, టేస్ట్కి తగ్గ ఉప్పుని, 2-3 పచ్చిమిరకాయలు, 1 ఇంచు అల్లం ముక్కని వేసుకుని రుబ్బుకోవాలి. ఈ అల్లం, జీలకర్ర, పచ్చిమిర్చి వేయటం వల్ల బొబ్బరి వడియాలు చాలా బాగుంటాయండి కూరలకి. అల్లం జీలకర్ర మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే మానేయొచ్చండి. వేసుకుంటే చాలా బాగుంటాయి. ఇలాగ మెత్తగా రుబ్బుకొని తీసుకోవాలి. ప్లేట్లో తీసేసుకుందాం. ఈ పప్పు మొత్తాన్ని ప్లేట్లో తీసుకున్న తర్వాత ఒక కవర్ మీద వడియాలు పట్టుకోవాలండి. మనకి ఏ సైజు కావాలనుకుంటే ఆ సైజులో వడియాలు పట్టుకోవటమే. ఈ విధంగా వడియాలన్నీ పట్టేద్దాం. ఒక పూట మనం కష్టపడి పట్టుకుంటే సంవత్సరం పొడిగిని వడియాలు మనకి కూరలకి పనికొస్తాయండి. ఇదే విధంగా మిగతా పప్పును కూడా రుబ్బుకుని వడియాలు పట్టేద్దాం. వడియాలు పట్టడం అయిపోయిందండి. ఆరిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. 2 రోజులు ఆరితే సరిపోతుందండి. వడియాలు ఆరిపోయినాయండి, చాలా బాగా వచ్చినాయి. ఈ వడియాలు వేయించుదామండి. ఇప్పుడు కర్రీస్కి అయితే చాలా బాగుంటాయండి వడియాలని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.